సాధించారు అనే విషయాన్ని చక్కగా పుస్తకంలో కూడా మనం జాస్తి శివ చేస్తాం శివ అన్నీ సేకరించి అమ్మాయి స్త్రీలు ఎవరైనా బాగా టాలెంట్ చేస్తుంటారు కదా అవన్నీ సేకరించి ఆ పుస్తకంలో పొందుపరిచారు. సుమారు 200 పైన అవి ఒక బుక్లెట్గా చేసి యూనివర్సిటీ పేరు పెట్టి విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు సార్ మీకు ఇచ్చుంటారు. అందులో ఒక పాత్ర తీసుకొని మమ్మల్ని 2 నిమిషాలు చేసి మీరు దగ్గర దానివల్ల వాట్సాప్లో ఉంటుంటే రాసిన వాళ్ళకి యూఎస్ఏలో ఉంటారు, వాళ్ళకి పంపడం జరిగింది. వాళ్ళు కూడా మొదట మన స్కూల్ నుండే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మొత్తం 24 మంది విద్యార్థులు పాల్గొన్నారంట. వీళ్ళని అన్ని స్కూళ్ళతో పోలిస్తే మన స్కూల్లోనే ఎక్కువ మంది యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశారు, ఉత్సాహంగా. అది కూడా మీ అందరికీ కూడా బాగా సంతోషాన్ని ఇచ్చింది అనుకుంటాను. ఎందుకంటే అంశం నచ్చితేనే మీరు ఎక్కువ పాల్గొంటారు. 24 మంది పాల్గొన్నారంటే దానికి సంబంధించి 3 గ్రూపులుగా విభజించి అందులో 8 గ్రూపు, 8 అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్కి 3 ఒక్కొక్కరికి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి బుక్స్ ఇస్తారు. అందులో చాలామంది అమ్మాయిలు స్త్రీలు సాధించిన విజయాల గురించి వివరించడం జరిగింది. మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ సందర్శించడంతో అదేవిధంగా మనకి రోబోటిక్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్లో మన పీరియడ్స్లోనే 2 పీరియడ్స్ కేటాయిస్తాం. కలిపి అందరికి కలిపి జాగ్రత్త దాన్ని ఉపయోగించుకుంటే అందరు కలిసి ఉంటారు కాబట్టి దాన్ని సపరేట్గా మనకు ఉన్నాయి 2 పీరియడ్స్. వాళ్ళ బంధువుల అమ్మాయి అనమాట, అహల్య అని చెప్పేసి. మీ క్లాస్ చదువుతుంది అమ్మాయి, 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి కూడా ఒక రైటర్. తర్వాత ఆ బుక్లో అద్భుతమైనటువంటి బొమ్మలు వేసినాడు ఒక ఆయన, బాబు అని చెప్పేసి, బాబు గుండ్రవెల్లి అని చెప్పేసి. అద్భుతం. ఆ బొమ్మలు చూస్తే ఎవరన్నా రైట్ అదే పెయింటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి చూసి బొమ్మలు వేసిన సార్ అన్నమాట, మీకు చాలా బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. సో అలాగే 256 మంది స్త్రీలలో ఒక్కొక్క విభాగంలో ఒక అత్యున్నతమైనటువంటి వాళ్ళ మార్పు చూపించినటువంటి వాళ్ళను సిఏ ప్రసాద్ గారు అని చెప్పేసి మన బడికి వచ్చారు. తాతయ్య బుక్స్ ఇచ్చారు ఒక 4 years బ్యాక్. 6th ఉన్నాను, 9th. సో అని చెప్పేసి సో ఆయన ఆధ్వర్యంలో ఈ బుక్ అనేది శివ గారు రాయడం జరిగింది. సో దాని వెనక ఉన్నటువంటి మోటో ఏంటంటే స్త్రీలు ఎన్ని రంగాల్లో ఎంత అద్భుతమైన విజయాలు సాధించారు. సో ఆ రంగాలని మీకు పరిచయం చేయడం, ఈ వయసులో మీకు పరిచయం చేస్తే చాలామంది శకుంతలాదేవులు, మదర్ తెరిసాలు కదా, వాళ్ళందరూ యాక్ట్ చేశారు నిన్న మోనో యాక్షన్స్. సో అవి చదివితే ఆ భావాలని మీరు జీర్ణమై మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఏదైనా సాధించి గొప్పగా మారుతారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అందుకే అందరం ఇప్పుడు హీరో 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 హీరోయిన్ అంటున్నాం కదా. సో హీరోయిన్ కాదు కదా, హీరో హీరో ఇద్దరు ఒకటే. ఎవరి ఫీల్డ్లో ఎవరు అత్యుత్తమైన ప్రదర్శిస్తే వాడు హీరో, వాడు హీరో. సో ఉదయాన్నే రాత్రి పెట్టాను, మన 24 వీడియోస్ అని కూడా అమెరికా శివాదాస్తికి పెట్టాను, రాత్రి పంపించాను. సో ఆయన చూసి ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. ఉదయాన్నే ఫోన్ చేశాడు, వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. సార్ చాలా బాగా చేశారు మీ స్కూల్లో, పిల్లలంతా కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరికీ ఈరోజు బెస్ట్ విషయం చెప్పండి ఆశీర్వాదానికి అని చెప్పి ఆయన మాటగా మీకు నేను చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద సమ్మరీ. సో ఇక్కడ 3 గ్రూపుల్లో 3కి బెస్ట్ ప్రైజ్ ఇస్తాం ఫస్ట్. అలాగే సర్టిఫికెట్స్ 26 మందికి సర్టిఫికెట్స్. వాళ్ళు ఇచ్చింది కేవలం బుక్సే. ఈ సర్టిఫికెట్స్ కానీ తర్వాత 3కి కన్సల్టేషన్ ప్రైజ్ ఇస్తున్నాము. మన ఫండ్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మనం చేస్తున్న పని అది. ఆ కార్డు కూడా మీకు ఆ సర్టిఫికెట్ మంచిగా వాల్యూబుల్ అనమాట, గట్టిగా ఉంది. మీరు చాలా కాలం పాటు దాచిపెట్టుకోవచ్చు దాన్ని. మాకు చిన్నప్పుడు వచ్చినటువంటి
గేమ్ సర్టిఫికేట్ ఇప్పుడు సర్టిఫికేట్ కూడా చూసుకుని ఆనందం వేస్తుంది. సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ పెట్టాను, బుక్ ఫస్ట్ పెట్టండి. కూడా